ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే భారతదేశం మనం అంత అన్ని ఘటనలు జరుగుతవ్వట్లేదు, క్వైట్ గా ఉంటున్నాం. అప్పటికి ఎన్నికలు జరగకపోతే మనం ఏం చేయాలో చేస్తాము. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వంతో మనం శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతుంది. మన దగ్గర చాలా లీవర్స్ మనం చాలా చేయొచ్చు. చికెన్ స్టేక్ చేయడం లాంటివి ఏవో లాస్ట్ అది ఇప్పుడు మనం చేయము, కానీ అంతకంటే ముందు మనం చేయవలసింది చాలా ఉంది. వాళ్ళ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశ సపోర్ట్ తోనే ఆధారపడి ఉంది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ అంతా మన దగ్గర నుంచే వెళ్తుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళకి ఈవెన్ బియ్యము ధాన్యం భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతేనే వాళ్ళు తినగలరు. కాబట్టి మన లీవర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసు. తొందరపాటుగా మనం ఏం చేసినా దానివల్ల పెడిసికొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి తూచి మనం భరించవచ్చు. ఎస్ సార్. సో ప్రియ గారు, ఇప్పుడు అఖండ 2లో చూపించినట్టుగా మనిషే దేవుడైతే ధర్మ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనేది ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ కూడా హిందువుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇది ఎలాంటి, అంటే వాళ్ళకి చాలా స్ఫూర్తివంతంగా చైతన్యవంతంగా ఉంటుందా? ఈ రెండు విషయాలు. ఇక్కడ సార్ ఒక మాట అన్నారు, అసలు హిందువులు ఎక్కడ ఉన్నారు, భక్తులు ఉన్నాం ఇక్కడ అని. అలాగే ఇంకొక మాట అన్నారు, ఏంటి అని అంటే 30% నుంచి 10%కి పడిపోయినా కూడా పాపులేషను హిందువులు మతం మారకుండా ప్రాణభయంతో మా దేశము మన హిందువులు అని ఇక్కడికి బోర్డర్లోకి వస్తే కనీసం వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇవ్వకూడదనుకున్నామా, వాళ్ళు హిందువులు కాదని మనమే ఫీల్ అయ్యామా? హిందువులు మనమా వాళ్ళ? ఇక్కడ సార్ అన్నట్టుగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ర్యాలీ తీయడానికి అయ్యప్ప స్వాములే రాలేదు. హిందువెవరండి? హిందువెవరు? ఒక సంఘటనలో బోయపాటి శ్రీని గారు నాకు ఒక సందర్భంలో ఉన్న ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఆయన -10 degrees 8 degrees సెంటిగ్రేడ్ చలిలో అక్కడ షూటింగ్ చేస్తుంటేనంటండి అక్కడ సైన్యం ఉన్నారు బోర్డర్లో. ఆ సైన్యంలో ఒక అతను చూసి గబగబా బోయపాటి గారిని చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ బోయపాటి గారు మీరా అని. తెలుగు విన్నాడు ఆయన. బాబు నువ్వు ఎక్కడ అంటే, నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి అన్న. అంటే అప్పుడు బోయపాటి గారు ఒక మాట అన్నారంట, బాబు ఇంత చలిలో నువ్వు ఉంటావో తెలియదు లేదో తెలియదు, ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. అతనికి ఎంత అండి, హార్డ్లీ ఒక 24 years కూడా ఉండవంట, 23-24 years మధ్యలో ఉంటాడు అతను. ఇక్కడ ఇంత చలిలో చేస్తున్నావు, నీకు నీ ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ కోసం ఇక్కడికి వచ్చావు అంటే, సార్ ఉంటామో చచ్చిపోతామో తెలియదు సార్, ఏ నిమిషమైనా అది జరగచ్చు, కానీ ఇంత చలిలో ఎముకల కొరికే చలిలో కూడా ఉన్నాం సార్, ఎందుకంటే దేశం కోసం, దేశం ముఖ్యం సార్, దేశ రక్షణ ముఖ్యం సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి మనం ఎవరు? ఆ ఒక్క 24 సంవత్సరాల పిల్లవాడు అంత -°C ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ప్లేస్లో దేశం కోసము అతగాడు పాటుపడుతుంటే, దేశంలో ఉన్న మనము ఇక్కడ మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇంట్లో నుంచి బయటికి రామా? ఇక్కడ కనీసము మన ధర్మం మీద ఎన్ని దాడులు జరిగాయమ్మా? కనీసం వచ్చిన వాడెవరు? ఆయన అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు. ఒకసారి వీళ్ళనే నేను క్వశ్చన్ చేస్తే బగ్గుమని నా మీద బూతులు తిట్టారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, వీళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చి భక్తులకు పిలుపునివ్వండి, మీరు రావద్దు, భక్తులకు పిలుపునిచ్చి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకి కనీసం మన సంఘీభావం తెలుపుతూ ఏదైనా ఒక చిన్న ర్యాలీ ఎవరైనా తలపెట్టారా? నేను గత 4 రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇప్పుడు VHP వాళ్ళు పెట్టారు, సార్ వాళ్ళు ఒక్కళ్ళే ఎందుకు వస్తున్నారు, మనం మనుషులం కాదా, మీరు రండి మనం చేద్దాము అని అంటే చిన్న చిన్న వాళ్ళు కదిలి వచ్చారండి, అమ్మ మీరు మాకు డేట్ చెప్పండి మేము వస్తున్నాము. కానీ పెద్ద పెద్ద వాళ్ళని కదిపి చూస్తే వాళ్ళు చెప్పిన మాట ఇంకా వద్దులేండి, ఇంకా అసలు వాళ్ళని ఇక్కడ ప్రస్తావించడం కూడా నాకు అసలు ఎందుకంటారు, ఇంత నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళకి లెక్కలేంటనమా, మాకు ఎందుకులే అని పిరికితనము. ఎవరు ఏమన్నా నన్ను ట్రోల్ చేసుకోండి, ఏమైనా మాట్లాడండి, వాళ్ళంత పిరికి వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. వాళ్ళ పిరికితనాన్నే ఇవాళ హిందువులకు కూడా నూరిపోస్తున్నారు. ఒక్కళ్ళకైనా దేశభక్తిని, ఒక్కళ్ళకైనా నువ్వు హిందువుని గుర్తు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ప్రసంగాల్లో ఏం చెప్తున్నారమ్మా? భజనల్లో ఏం చేస్తున్నారమ్మా? 24 సంవత్సరాల కుర్రవాడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడు హిమాలయాలకు వెళ్ళి నా దేశం బాగుంటే చాలు, నా దేశాన్ని రక్షించే చాలని కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన వాడి విచక్షణలో మరి పండితులు అన్నారో, మరి పీఠాధిపతులు అన్నారో, ప్రవచనకారులు అన్నారో, మరి వీళ్ళు ఉద్దండులు కదా, మరి వీళ్ళకి లేదా దేశభక్తి, వీళ్ళకి లేదా హిందుత్వం మీద చిత్తశుద్ధి,
వీళ్ళు ఎవరిని తయారు చేయాలి? వీళ్ళ ప్రవచనాల వల్ల నిజంగా వాళ్ళు ఒక ప్రవచనం పెడితే ఆయన అన్నారు అక్కడికి వెళ్ళి మదర్లో 10-15 రోజులు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రవచనం వినొచ్చారు, అక్కడ ఉన్నటువంటి మసీదును చూడకుండా వచ్చారంటే ఎన్నో ఉన్నాయండి మాకెందుకండి అని. అంటే వీళ్ళు కాలక్షేపం కోసం వెళ్తున్నారా, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్తున్నారా, లేకపోతే ఆ ప్రవచనాలు చెప్పే వాళ్ళ చుట్టూ గుడుగుడు గురించి తిరగడం కోసం వెళ్తున్నారా? దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సరే కనీసం ఇలాంటివి సినిమాలు వచ్చినప్పుడన్నా ఇప్పుడు పిల్లలకి ఈ చరిత్ర తెలుస్తుందండి. అరే ఎందుకోసం, మన దేశం ఏంటి, మన దేశ రక్షణ ఏంటి, మన కర్తవ్యం ఏంటి. అరే అఖండ సినిమా లాంటి సినిమాలు వస్తే కనీసం పిల్లలకి చూపిస్తేనన్నా ఓహో మనకి ఈ బాధ్యత ఉంది అని తెలుస్తుంది అనేటటువంటి విషయంలో కూడా ముందుకెళ్దామంటే మన వాళ్ళే ఇక్కడ ఎందుకు సనాతన ధర్మం గురించి సినిమా తీసావని. నిజంగా సినిమాని కనుక సినిమాగా కాదు, ఇది నా ధర్మం గురించి ఇక్కడ ఏముంది, ఎవరు పోరాడుతున్నారు, నా దేశం యొక్క గొప్పతనం ఏంటి, నా దేశం మీదకి ఎంతమంది వస్తున్నారు, నా కర్తవ్యం ఏమిటి తెలుసుకోవాలని నడుం కట్టినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, దాని మీద చూపించిన వాళ్ళు ఎంతమంది. ఇవాళ సినిమాలే రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మనం లేమంటే, ఇవాళ వీటి కోసమే మనం కొట్లాడనటువంటి ఇది లేదంటే మన కోసం మనం ఎక్కడ కొట్లాడుకుంటామమ్మా. అంటే వీళ్ళు ఎంత బద్దకస్తులో, వీళ్ళు ఎంత పిరికి వాళ్ళో, వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా పిరికి వాళ్ళు. ఇప్పుడు నేనేమన్నానంటే నా మీదకి దాడికి వస్తారు, కానీ దేశం మీదకి దాడికి వచ్చేవాడి మీద వచ్చే ధైర్యము దమ్ము వీళ్ళకి ఎవరికైనా ఉందా? మళ్ళీ వీళ్ళ కింద విద్యాలయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. ఆ విద్యార్థులను ఎలా తయారు చేస్తున్నారు సార్ మీరు చెప్పాలి గిరిధర్ గారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పీఠాధిపతులకి, వీళ్ళందరికీ కనీసం ఆ ఇన్స్టిట్యూషన్స్లోనన్నా దేశభక్తి, హిందుత్వము, నువ్వు హిందువి, నీ సనాతన ధర్మం ఇది, ఈ గొప్పతనం చెప్పలేరా? ఐసిఎస్సి సిలబస్ ఉంటుంది అక్కడ, ఏ సిలబస్ ఉంటుంది? కనీసం మన దేశానికి సంబంధించిన జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి?